ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మీరు బాగున్నారా? మీరు మీ కుటుంబము సంతోషకరంగా మీరు జీవిస్తూ ఆత్మీయతలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో వృద్ధిలోకి సాగాలనేది మా ప్రార్థన. మంచిది. ఈ దిన వాగ్దానం మనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నీ సూర్యుడింకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యము అయిన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినములు సమాప్తము అంటే వాటిని తెలియజేస్తా ఉంది. ఏ విషయములో నీవు శోధిస్తున్నావో, ఏ విషయంలో నీవు బాధపడుతున్నావో, ఎలాంటి పరిస్థితులలో శ్రమలలో ఉంటున్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినముతో సమాప్తమగును. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు, చక్కగా ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకెళ్తున్నావు. అయితే నీకు శ్రమలు ద్వారా నువ్వు వెళ్తున్నావేమో, శ్రమలు నీకు సంభవిస్తున్నాయేమో, శోధనలు ద్వారా వెళ్తున్నావేమో, శోధనను ప్రయాణం చేస్తున్నావేమో, నీవు దేవుని సన్నిధిలో ఏడుస్తూ బాధపడుతున్నావేమో, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని నువ్వు నీ అంతకు నువ్వు ప్రశ్నించుకుంటూ ఏడుస్తున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ శత్రువులు ఇంక మీదట నీ మీద బలాత్కారము చేయరు. నీ శత్రువులు ఇంక మీదట నిన్ను ముట్టగించరు. గమనించండి, దేవునికి మహిమకరముగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ రోదన నేను విన్నాను, నీ బాధ నేను చూశాను, నీ కన్నీటిని నేను చూశాను గనక ఇంక మీదట నీకు సంతోషము సమాధానమే నీకు కలుగును, ఆరోగ్యము క్షేమమే నీకు కలుగును, నీవు నీ కుటుంబము ఆనందకరంగా జీవించేది. అలాగే నా ప్రభు నువ్వు జీవించిన దాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా? స్తోత్రం తండ్రి, యేసునామములో ప్రార్థిస్తున్నాం నాయన. నీ దుఃఖ దినములు సమాప్తమగును సెలవిచ్చిన ప్రకారముగా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు, ఈ క్లిప్పింగ్ ఎంతమంది చూస్తున్నారు, ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారు చూస్తున్నారు, యేసుక్రీస్తు నామములో వారికి మీ కృప అనుగ్రహించబడునుగాక. వారి కుటుంబానికి శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, మనశ్శాంతి కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, వారి వ్యాపారం అభివృద్ధి పరచుబడునుగాక. తండ్రి నాయన, ఎంతమంది ఆర్థిక విషయంలో ఏడుస్తున్నారో యేసుక్రీస్తు నామములో ఆర్థిక విషయం కూడా కృప చూపించి బలపరిచి దీవించి ఆశ్రయించండి. ఒక ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచి నీ నామాన్ని గణపరచుకోమని నాయన. ఎంతమంది ప్రభు ఈ దినమన్న వివాహము నైనా మరి మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఈ దినంలో ప్రభు మ్యారేజ్ నైనా మరి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అయ్యా. మరి అలాగే ప్రభు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశ్రయించండి, కృప చూపించి మహిమందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసుని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.